యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు ఆయనతో పాటు కుడి ప్రక్క ఒకరిని ఎడమ ప్రక్క ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువేశారు. వాళ్ళిద్దరూ కూడా ఉద్యమకారులు, బరబ్బకు మంచి స్నేహితులు. అందులో ఎడమ ప్రక్క ఉన్న దొంగ ఏమంటాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మను కూడా రక్షించుమని ప్రభువుని దూషించి మాట్లాడాడు. అప్పుడు కుడి ప్రక్క ఉన్న దొంగ వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన వైపు చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమని ప్రభువును వేడుకున్నాడు. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఒక మంచి వాగ్దానం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు దొంగతో పరదైసులో ప్రవేశించారు. నువ్వు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఎలాంటి భయంకరమైన పాపివైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభువుని, ప్రభువా నా పాపములు మన్నించు, నన్ను నీ సన్నిధికి చేర్చుకో అని ప్రార్థిస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడిగివేసి నిన్ను పవిత్రుడినిగా చేసి నీకు నూతన జీవాన్ని ఆయన దయచేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని చెప్పారు. మతంలో మనిషి దేవుణ్ణి వెతుకుతాడు, కానీ మన ప్రభువు తానే మనలను వెతుక్కుంటూ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనిషిగా వచ్చి ప్రాణత్యాగం చేసి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు.